నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జోహరాపురానికి చెందిన ఆనంద్ ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని జోహ్రాపురంలో టీడీపీ నేత జేమ్స్ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన యువకుడు ఆనంద్ ఆ పార్టీని వీడి తన మిత్రులతో కలిసి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అక్కడ ఆనంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం తమపై ఇష్టానుసారంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. ఇక 2009 వరదల సమయంలో తాము కట్టుబట్టలతో ఇంటి నుండి బయటకు వచ్చినట్లు గుర్తు చేశారు. అప్పట్లో తమ తండ్రి టీజీ వెంకటేష్ అధికారులతో కూర్చుని ఈ ప్రాంత ప్రజలను వరదల నుండి బయటపడేసేందుకు ఎంత కష్టపడ్డారో తమకంటే కూడా అప్పుడు ఉన్న కార్పొరేటర్లకు అధికారులకు బాగా తెలుసన్నారు. ఇక కరోనా సమయంలో కర్నూలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడమే కాకుండా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించి కర్నూలు ప్రజల కోసం కోట్లాది రూపాయలు విలువ చేసే హైపో ద్రావణాన్ని ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. తమపై విమర్శలు చేసేవాళ్లు ఆ పార్టీ అధినేత కుటుంబంలో ఉన్న పరిస్థితిని తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. కర్నూలు ప్రజలకు మంచి చేయటమే తప్ప ఏనాడు కీడు చేయనిది తమ టీజీ కుటుంబం అన్నారు. తమ గురించి వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోందన్నారు. కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానన్నారు. పారిశ్రామికవేత్తగా ఉండటమే తన బలమని, తాను ఎమ్మెల్యే అయితే కర్నూలుకు పరిశ్రమలు తీసుకుని వచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించటమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు. జోహ్రాపురం యువత వైసీపీని వీడి టీడీపీలో చేరటం సంతోషమని, యువకులు సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. టీడీపీలో చేరిన వారిలో కళాకర్, భరత్, సతీష్, సీను, రంగా, గిరి, భూపతి, రాము, రాజ్ కుమార్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తిమ్మోజీ, మోహన్, వెంకటయ్య, వెంకటరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ఎల్లాగౌడ్, చంద్రమోహన్, వినోద్ చౌదరి, శాంతమ్మ, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషలీ జోరాపురం మా ఇన్ఛార్జ్ గారికి, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లకి, తర్వాత ఈరోజు ముఖ్యంగా మన ఆనంద్ గారికి, వాళ్ళ మిత్రులకి, అంటే వాళ్ళ రైట్ డెసిషన్ తీసుకున్నారు మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావాలని. చాలా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు జాయిన్ కాక దీంతో పాటు జనరల్గా అందరూ వచ్చి జాయిన్ అవుతారు. బట్ ఈయన ఆనంద్ గారు కొత్తగా సార్ నేను ఏదో ఒకటి సేవ చేయాలా అని చెప్పి రక్తదానం అనేది కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. జనరల్గా అందరూ వచ్చి జాయిన్ అయిపోతుంటారు. ఈరోజు ఆనంద్ గారు ఆలోచన చాలా డిఫరెంట్. సేవ చేయాలా, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ విత్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. అంటే అట్లా వాళ్ళు ఆలోచన రావడమే నాకు తెలిసి చాలా గొప్పది. ఎందుకంటే యూత్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంటారు, ఫ్రెండ్స్నో లేదంటే ఏదో ఒకటి అంటే రకరకాలుగా చేయాలనుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా డిఫరెంట్గా ఆలోచించిందని నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. యూత్కి ఎస్పెషలీ నేను చెప్పేది ఏమంటే, నేను నా అసెట్, నా బలం ఏమంటే ఇక్కడ ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఆస్కారం ఉంటుంది. యూత్ ఏమనుకుంటారు, జనరల్గా యూత్ ఏం ఆలోచిస్తారు, డిగ్రీ చదివిన తర్వాతనో లేకపోతే ఇంజనీరింగ్ చదివిన తర్వాతనో ఉద్యోగాల కోసము మనకు మెయిన్ అదే అనుకుంటాం. లైఫ్లో సెటిల్ కావాలంటే మంచి ఉద్యోగం రావాలని చెప్పి. అది నా దగ్గర ఏమంటే బిగ్గెస్ట్ అసెట్ ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఆస్కారం ఉంటుంది. సో మనకి ఇండస్ట్రీస్ వస్తే ఏమొస్తాయి, జాబులు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మేము ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి ఉన్నాం కాబట్టి మాకుండే నెట్వర్క్తో ఇండస్ట్రీస్ తెప్పించేదానికి ఉంటుంది. ఓరవకల్లులో ఇండస్ట్రియల్ పార్క్ మన చంద్రబాబు గారు లాస్ట్ టైం 2014 నుంచి 19 ఉన్నప్పుడు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ పెట్టడం జరిగింది. ఎయిర్పోర్ట్ తెచ్చినారు. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏమంటే అనుకూలం చాలా బాగుంటుంది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. నా నెట్వర్క్తో ఇంకా పెద్ద ఎత్తున తెప్పించిన అనుకోండి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరు అందరికీ, నేను ఎప్పుడు అందరికీ చెప్పేది యూత్కి,
దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో నన్ను యూటిలైజ్ చేసుకుంటే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. అది ఎందుకంటే ఇక్కడే ఈ ప్రాంతంలోనే మనకి లోకేష్ గారు కూడా పాదయాత్ర జరిగినప్పుడు, యువగలం పాదయాత్ర జరిగినప్పుడు హీ హ్యాడ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేస్తాం భరత్, మనం కూర్చొని ఆలోచించి ఇండస్ట్రియల్ జోన్లో పెద్ద ఇండస్ట్రీస్ తెస్తాము, వీళ్ళు వర్కౌట్ ఫార్మానా ఎట్లాంటిదని. సో ఇవన్నీ కూడా ఆలోచించండి, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మంచి డెసిషన్ తీసుకున్నారు. ఇట్లే గట్టిగా ప్రయత్నించి రేపు తెలుగుదేశం పార్టీ ఇక్కడ నేను ఎమ్మెల్యే అక్కడ చంద్రబాబు గారు వచ్చినారనుకోండి, పెద్ద ఎత్తున అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒకటి డెసిషన్ అయిపోయిందమ్మా, 100% తెలుగుదేశం పార్టీ వచ్చేది ఖాయం. దీంట్లో డౌట్ లేదు, దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే పక్కన మీరు చూస్తే రాష్ట్రంలో అంత అభివృద్ధి చేసి అంత సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత కూడా పక్కన పెట్టేశారు బీఆర్ఎస్ని. సో ఇక్కడ ఏమీ జరగలే, అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు కూడా పెద్దగా ఏం లేవు. అట్లాంటిది ఇక్కడ ఎట్లొస్తుంది మీరే ఆలోచించండి. సో వచ్చేది ఖాయం, చంద్రబాబు గారు సీఎం అయ్యేది ఖాయం. ఇక్కడ నన్ను గెలిపించుకుంటే అభివృద్ధిలో మనం ఉండేదానికి కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. పొరపాటున చేసినాం అనుకోండి ఏమవుతుంది. సో చంద్రబాబు గారు ఏమంటారు, అరే ఇక్కడ తెలుగుదేశం రాలే తర్వాత చూద్దాంలే గెలిచిన చోట ఆలోచిస్తామని ఉంటుంది. సో మీరు కూడా ఆలోచన చేయండి, మనం అభివృద్ధిలో పాల్గొనాలా, మంచిగా చేయాలా, ఊరిని డెవలప్ చేయాలా అంటే ఖచ్చితంగా నా నాయకత్వం ఉండాలా. ఎందుకంటే మనం వచ్చేది డబ్బు సంపాదించుకునే దానికి కాదం వస్తూ ఉండేది, మంచిగా చేయాలా, ఊరు బాగుపడాలా, మనం ఇక్కడ పుట్టి పెరిగినాం, డెవలప్ చేయాలా, అదే మెయిన్ ఉద్దేశంతో మేము రాజకీయాల్లో వచ్చినాం. మీరు చూసినారు ఫాదర్ కూడా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కానీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. ఈ మధ్యనే ఒక పెద్ద మనిషి మాట్లాడతాడు, మొన్ననే ఇన్నా ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ 2009లో ఫ్లడ్స్ వస్తే ఏం చేయలేదని చెప్పారు. నవ్వుతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసు 2009 నుంచి 14లో ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ప్రతి వార్డుకి ఫ్లడ్ వచ్చినప్పుడు కమిషనర్ని, స్టేట్లో ఉండే కమిషనర్ని ప్రతి ఒక్క వార్డుకి అపాయింట్ చేయడం జరిగింది. వితిన్ 3-4 వీక్స్ మ్యాజిక్ లెక్క డెవలప్ చేసినాం. అంటే అసలు ఇంకా అయిపోయింది కర్నూలు పరిస్థితి ఏమి అనుకున్నారు, అసలు అంత మరీ డెవలప్ అవుతుందని కూడా ఎవరు కల్లో కూడా ఊహించిండరు. అప్పుడు కూర్చుంటే నాకు తెలిసి బాగా గుర్తు, ఆడ ఫాదరు మేమందరం కూడా ఇంట్లో ఇరుక్కున్నాం. ఫ్లడ్ వచ్చింది, మేము అనుకోలే అంత వస్తుందని, అందరం ఇరుక్కున్నాం. బయట బండంలో బయటికి వచ్చేసాం. దాంట్లో బయటికి వచ్చిన తర్వాత బట్టలు లేవు, ఏం లేవు, ఫాదర్కి కూడా ఏం లేవు, బయటికి వచ్చేసినాం. బయటికి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నా ఫ్రెండ్ పోయి ఫాదర్ ఇమీడియట్ చెప్పినారు ఏమన్నా బట్టలు దాని. మున్సిపల్ కార్పొరేషన్లో వుడెన్ టేబుల్ ఒక వుడెన్ చైర్ పెట్టుకొని అప్పుడుండే కార్పొరేటర్, అప్పుడుండే నాయకులు మీకు తెలుసు ఎంత కష్టపడి ఎంత చేసినారనేది. సో చెప్పే ముందు, ఒకరిని విమర్శించే ముందు కొద్దిగా ఆలోచన చేయాలనేదే నా రిక్వెస్ట్. నోటికి ఏమొస్తే అది మనకి ఏమొస్తుందంటే పైత్యమో ఏదో పడుతుంది సడన్గా 3 నెలల్లో, సడన్గా ఏదో మాట్లాడేస్తుంటారు. సో ఆలోచన చేయమని చెప్తా. ఇంకోటి కోవిడ్లో ఎంత చేసినాం, మేము కోట్లు ఖర్చు పెట్టినాం. మా చుట్టుపక్కల గ్రామాలకి నిత్యావసర సరుకులు కానీ కొన్ని కోట్లు ఇచ్చినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చినాం. ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆడికి పోవు ఈ ప్రూఫ్స్. తర్వాత ఇంకోటి చెప్తారు, ఫాదర్ ఒక పార్టీ, నేను ఒక పార్టీ. మీ బాస్ ఏ పార్టీలో ఉన్నాడు, ఒక పార్టీ. మీ చెల్లెలు ఏ పార్టీలో ఉంది. మరి నువ్వు చెప్పే ముందు, వేలు ఎత్తే ముందు మిగతా 4,000 మన పక్కన చూపిస్తుందా లేదా అని ఆలోచన చేయాలా. నోటికి ఏమొస్తే అది మాట్లాడరు. మా ఫాదర్ అన్న నేను, మా ఫాదర్ కలిసికట్టు ఉన్నాం. అక్కడ బాసు సిస్టరు వేరే అయిపోయినారు. ఇంకా మరి ఏం చెప్తావు, స్టేట్ వేరే చోట పెట్టుకొని ఇంకో పార్టీ పెట్టుకున్నారు. సో ఒకరిని విమర్శించే ముందు మన పక్కన ఎన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్ అనేది ఆలోచన చేయకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడితే చాలా బాధాకరము. బట్ ఏమైతే అది నిజంగా ఆనంద్ అయితే ఎస్ టేకెన్ ఎ రైట్ డెసిషన్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున యూత్కి చెప్పండి అమ్మా, యూత్కి ఒకటే చెప్పండి. ఎందుకంటే నేను ఎందుకు యూత్కి స్పెసిఫిక్గా చెప్పేదంటే, నా నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి, జాబ్స్ వస్తాయి. మీరు రాలే 2024 నుంచి 29లో రాలే, 29లో మీరు ఓట్లే వేద్దండి, నేను రాజకీయాల్లో కూడా తప్పుకుంటా. నాకు ఆ నమ్మకం ఉంది. ఇండస్ట్రీస్ తెప్పిస్తా, ఉద్యోగాలు పుట్టిస్తా, డెవలప్ చేస్తా. ఆల్రెడీ సంక్షేమ పథకాలు మీరు అందరు చూశారు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు ఎట్లున్నాయి, ఇప్పుడు ఉండేదానికన్నా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. సో ఇవన్నీ బాగుంటాయి. మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు, గట్టిగా పోరాడండి. మీ ఫ్రెండ్స్ మిత్రులకు కూడా అందరికీ చెప్పండి, రేపు వచ్చే తెలుగుదేశం వీ విల్ డూ అవర్ బెస్ట్. బాగా డెవలప్ అవుతుంది, మీరు చూస్తారు. 2024 నుంచి 29 వరకు మిత్రులందరూ కూడా గట్టిగా పోరాడండి. థ్యాంక్ యూ. ముస్లిం మైనారిటీల అభివృద్ధి ఏమాత్రం జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగిందని, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏమీ జరగలేదని
టీడీపీ కర్నూలు నగర మైనారిటీ విభాగం నాయకులు అన్నారు. ఈ మేరకు గనిగల్లిలో టీడీపీ నగర మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని గనీగల్లీలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నగర కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు జహంగీర్ బాషా, హమీద్, మహబూబ్, ఇమ్రాన్, వార్డ్ ఇన్ఛార్జ్ నాగవీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి భవిష్యత్తుకు గ్యారంటీకి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం టీడీపీ మైనారిటీ విభాగం నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కర్నూలు నగరంలో కులమతాలు రాజకీయాలకు అతీతంగా టీజీవీ కుటుంబం సేవా కార్యక్రమాలు అందిస్తోందని చెప్పారు. ఎన్నికల్లో కులమతాలను చూసి కాకుండా మంచి చేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. నగరంలోని అన్ని వార్డుల్లో తమ కమిటీ తరపున ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ విజయం కోసం పాటుపడతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను ప్రజలందరికీ వివరిస్తామని తెలిపారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఏదైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయంటే అవి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ముస్లిం సోదరులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పారు. सिर्फ बोलने का एक मतलब है, हर घर को जो है घूम कर नारा हमारा टीजी भरत हमारा, ये नारे पर हम लोग सब मिलकर काम कर रहे हैं. जहांगीर भाई, इमरान, महबूब भाई, वीरांजना राणा, जितने भी ख्वाजा भाई, हर एक की जो है एक ही तड़प है कि किसी भी हालत में टीडीपी गवर्नमेंट को फॉर्म में लाना है. चंद्रबाबू नायडू साहब जो है हमारे सीएम होंगे इंशाल्लाह, और टीजी भरत साहब को उस पूरे आंध्रा में सबसे बड़ी मेजॉरिटी में जो है इनको जिताना, यही मकसद हमारा है. और माइनॉरिटीज़ में स्पेशली जितना काम चंद्रबाबू नायडू साहब करे हैं और टीजी फैमिली करी है, आज तक कोई भी एमएलए नहीं करा. उसको हमें सिर्फ ये कायम रखना है. और जितना भी है माइनॉरिटीज़ को हमें उनको जो है हर बात को समझाना है. हमारे माइनॉरिटीज़ जो है बहुत सेंसिटिव रहते हैं, इनको जल्दी जो है समझ में नहीं आता. इसके लिए हम लोग हर घर को जो है घूम कर इनको समझाने की कोशिश कर रहे हैं. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన 6 పథకాలని ముస్లిం మైనారిటీ సోదరులకు ఇంటింటికి ప్రచారం చేస్తూ పథకాల గురించి వివరిస్తూ వాళ్ళ నుంచి ఉన్న సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. మైనారిటీ సోదరులు అందరికీ ధన్యవాదాలు. టీజీ భరత్ గారిని గెలిపించడానికి వీళ్ళు కృషి చేస్తున్నారు. మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తూ వీళ్ళకందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. टीडीपी गवर्नमेंट जीतने के क्या फ़ायदे हैं उस बात को पब्लिक तक पहुंचाना, और उसके साथ साथ वाईएसआर गवर्नमेंट कुछ भी काम नहीं कर रही, वो चीज़ों भी बहुत मालूम हो रही ग्राउंड पे आने के बाद. ये सब चीज़ें हमें लोगों से मिल के बात करके समझा रहे हैं. और हमारे प्रेसिडेंट अब्दुल हमीद साहब, जनरल सेक्रेटरी महबूब भाई और हमारे सबके कोच जहांगीर साहब, ये सब मिलकर आवाम में आना हुआ है. इंशाल्लाह हम सब लोगों को समझा के इंशाल्लाह टीजी भरत साहब को माइनॉरिटीज़ के तरफ से एक बड़ी मेजॉरिटी दे के इंशाल्लाह उनको जीतने में कामयाब करेंगे इंशाल्लाह. आज भरत साहब के विजिट में आज जो हमारे को माइनॉरिटी के पूरे लीडर्स मिलकर जितने भी हैं, मैं पहले भरत साहब का शुक्रिया करता हूँ. बाद में जितने हमारे बड़े पूरे माइनॉरिटी के जितने भी हैं 20 मेंबर, उनका भी शुक्रिया अदा करता हूँ. रोज़ जो हमारा माइनॉरिटी का हर वार्ड को 33 वार्ड्स को पूरा डोर टू डोर निकल के पूरा पब्लिक के अंदर पब्लिक के जाके बात कर रहे हैं. ये जो भविष्य गारंटी के बारे में जो बाबू साहब दिए, उनको जो डोर टू डोर जाकर समझा रहे हैं. हमारे जो माँ बहना है, लेडीज़ हो जेंट्स हो, उनको सबको समझाना हुआ. उनका भी एक क्वेश्चन है कि वो लास्ट टाइम भी उन्होंने भी ऐसा जो गवर्नमेंट आगे हमारे को सब नुकसान हो गया बोल के हर डोर टू डोर पब्लिक का एक आवाज़ आ रहा है वहाँ से. एक बार इंशाल्लाह मौका देता हूँ बोल को बोले. करुण में भरत साहब को मौका देता हूँ, ऊपर आकर चंद्रबाबू साहब को देता हूँ मौका बोलने का. पब्लिक का भी अच्छा एक इंटेंशन है. प्रॉब्लम्स बहुत है, प्रॉब्लम्स है. 4 साल में कुछ भी प्रॉब्लम्स नहीं करें. 4.5 साल नज़दीक होने आ रहा. उनकी हुकूमत 1-1.5 महीना है. उसके बारे में अब अभी तक भी थोड़े ऐसे नले के प्रॉब्लम्स है, वैरान के प्रॉब्लम्स है, गले में ड्रेनेज के प्रॉब्लम्स है. वो सब प्रॉब्लम्स बहुत बोलनी पब्लिक को. इंशाल्लाह हमारे टीडीपी गवर्नमेंट है तो इंशाल्लाह करा दूँ बोल को हामी दी. हमारे चंद्रबाबू साहब करुण से आगे हमारे टीजी भरत साहब भी हामी दी. इंशाल्लाह मेरे को मौका दी बड़े उनका शुक्रिया. ఈరోజు కర్నూలు మైనారిటీ టౌన్ కమిటీ ప్రెసిడెంట్ హమీద్ గారి ఆధ్వర్యంలో నారా హమారా టీజీ భరత్ హమారా అనే ములాఖాత్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గనిగలిలో ఈరోజు మేము
వార్డులో పర్యటన చేయడం జరుగుతుంది. ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ప్రజలలో ముఖ్యంగా ముస్లిమ్స్లలో చైతన్యం తీసుకురావాలి. పార్టీ ప్రకటించినటువంటి పథకాల గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాము. మరియు మా యొక్క యువ నాయకుడు మా భరత్ సార్ గారు ముస్లిం కమ్యూనిటీకి చేసినటువంటి ఆ ఫ్యామిలీ చేసినటువంటి మంచి పనులు, వాళ్ళు చేసినటువంటి సహాయ కార్యక్రమాలు, వాటన్నిటినీ కూడా ఈరోజు మేము ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాము. మాకు ఈ యొక్క టీజీ ఫ్యామిలీకి ఎలాంటి కులమత భేదాలు అనేది లేవు. వారిది ఒకటే మతము, మానవత కులము, దాని మించినది ఏది లేదని నమ్మే కుటుంబం అది టీజీవీ ఫ్యామిలీ కుటుంబము. ఈరోజు చాలామంది బురద చల్లుతున్నారు. వారికి ప్రజలే భవిష్యత్తులో బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ నేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ కోరారు. ఈ మేరకు 17వ వార్డులో జరిగిన నగరమా మేలుకో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలలో ఆయన స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి యువనేత టీజీ భరత్ను గెలిపించటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరమా మేలుకో కార్యక్రమం నగరంలోని 17వ వార్డులో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలను వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుతారని తెలిపారు. టీజీ భరత్ విజయ వరలక్ష్యంగా తాము నిర్వహిస్తున్న నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వివరించారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పొరపాటు చేశామన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని గెలిపించాలనే దృఢ నిశ్చయంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. కర్నూలు నగరంలో సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు మౌలిక వసతులను కల్పించడంలో నగర మేయర్, స్థానిక ఎమ్మెల్యే విఫలం చెందారని విమర్శించారు. కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 17వ వార్డులో ఈ వార్డుకు సంబంధించినటువంటి మా నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అభిమానులు వీరందరి సహకారంతో నగరమా మేలుకో కార్యక్రమం ఈరోజు చేపట్టినాం. అన్ని సమస్యల్ని కూడా పరిష్కరించాలి అంటే ఒకటే మార్గం, టీజీ భరత్ గారు ఎమ్మెల్యే గెలవాలి అని చెప్పేసి మేము ప్రజలకు చెప్పడం, వాళ్ళు కూడా ఖచ్చితంగా జరగాల్సిందే, మేము మేలుకుంటాం, గతంలో చేసినటువంటి పొరపాట్లు చేయము అని చెప్పేసి మాకు తెలియజేస్తున్నారు. ఆ విధంగానే రాష్ట్రంలో అనేక సమస్యలు అందరినీ ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిష్కారం చేస్తాడో ఈ నగరంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని కూడా టీజీ భరత్ గారు పరిష్కరిస్తారని చెప్పేసి, మౌలిక సదుపాయాలు ఒక గెలిచిన 2 నెలల లోపలనే పూర్తి చేస్తాడని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం. మేము వారందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. అత్యధిక మెజార్టీతో మా నాయకుడిని భరత్ గారిని గెలిపించే ప్రోగ్రాంలో భాగంగానే నగరమా మేలుకో అని చెప్పేసి మేము ప్రజల వద్దకు పోతున్నాం. మా నాయకులందరి సహకారంతో విజయవంతంగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాం టీజీ భరత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ప్రమాణ స్వీకారం చేసేంత వరకు కూడా జరుగుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎల్బీజీ నగర్, బుధవరపేట మరియు లక్ష్మీ గార్డెన్ ఇవన్నీ కూడా ఓటర్స్ అని కలవడమైనది. ఓటర్లలో చాలా అసంతృప్తి కనిపిస్తూ ఉంది. ప్రజల్లో ఎటువంటి ఇంతవరకు జరిగిన ఇలా ఎన్నికలలో ప్రజలలో ఓటర్స్లో మార్పు కనిపించేసేసి ఉన్న గవర్నమెంట్ని తీసేసి కొత్త గవర్నమెంట్లో వచ్చేసి, అదే విధంగానే ఇక్కడ ఉన్న జగన్ పార్టీ ఓడిపోయేసేసి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ టీజీ భరత్ గారికి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ 17వ వార్డుకు ఈరోజు తెలుగుదేశం తరఫున నగర అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన ఇక్కడ మొత్తము నగరమా మేలుకో అనేది ఒకటి, ఈ రెండిటి మీద మేము మొత్తం వార్డు ప్రజలను అందరినీ ఇంటింటికి వెళ్ళి కలవడం జరిగింది. ఇప్పుడున్న ఈ రాక్షస పాలన పోవాలంటే, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరి మీద అప్పుడు బాదుడే బాదుడు అన్నాడు, ఇవద్దు బాదుడే బాదుడని అందరి నడ్డి విరుస్తూ ఉన్నాడు ప్రజల నడ్డి. ఎందుకంటే ఒక కరెంటు ఛార్జీలు అయితేనేమి, ఒక మద్యం అయితేనేమి, ఇంకా
చెత్త పన్ను అయితేనేమి ఇలాంటి వెధవ పన్నులన్నీ మొత్తం అన్నీ వేసి మన ఆర్టీసీ ఛార్జీలు పెంచి అది ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు అన్నీ కూడా ప్రతి ఒక్కటి పెంచడం జరిగింది. దీనివల్ల మామూలు వ్యాపారస్తులతో సహా పేద ప్రజలతో సహా అలాగే ధనివంతులు తర్వాత కాంట్రాక్టర్లు అయితే పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అన్ని ఉద్యోగస్తులైతే వారి గోడు వినేదానికి అసలు చెప్పేదానికి వీలే కాదు. అలాంటి పరిస్థితులన్నీ ఈరోజు ఉన్నాయి. ఇలాంటి రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే తెలుగుదేశానికి ఓటేసి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా రాష్ట్రమంతా ఎటువంటి 175కు 175 అన్నట్టు మొత్తం ఈ అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా గెలిపించి తెలుగుదేశాన్ని గెలిపించాలని మేము కోరుతూ కర్నూలు నగరాధ్యక్షుడైనటువంటి నాగరాజ్ యాదవ్ గారు మన కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ టీజీ భరత్ గారి నాయకత్వంలో నగరమా మేలుకో అనేటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టి మరి కర్నూలులో ఉన్నటువంటి వార్డులన్నింటినీ కూడా సందర్శిస్తూ మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ సూపర్ 6 పథకాలను వివరిస్తూ రేపొద్దున రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ సూపర్ 6 పథకాలని అమలు చేయబోతా ఉన్నారు రాష్ట్రమంతటా. ఇక్కడ కర్నూలులో శ్రీ టీజీ భరత్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి కర్నూలులో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీ టీజీ భరత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నట్లయితే మరి కర్నూలు నగరాన్ని ఎంతో అని నేను కోరుకుంటూ మరి ఈరోజు జగన్ దుశ్చర్య పాలన ప్రతి ఒక్క ఇంటికి పోయి వివరించడం జరిగింది. అలాగే తెలుగుదేశం చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి చేరవేసి వాళ్ళకి వినవించడం జరిగింది. ఈ విధంగా ప్రజలకి మేము ఏం చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీని ప్రతి ఒక్కరికి గెలిపించి అఖండ విజయంతో చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కర్నూలులో 17వ వార్డు ఇక్కడ ఏదైతే ఉందో జోలాపురం అండ్ బుధార్పేట లక్ష్మీ గార్డెన్స్ సమీపంలో కేసీ కిరణంబడగా మేము అంతా ప్రజలకి ఈరోజు నగరం మేలుకో అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రజలు చాలా బేసిక్స్ ప్రాబ్లం వల్ల లైక్ డ్రైనేజెస్ లీకేజెస్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ లైక్ బోర్లు కానీ వాళ్ళకి చిన్న చిన్న సమస్యలే చాలా పెద్దగా అయిపోయాయి. వాళ్ళకి కనీసం ఈ ప్రభుత్వం ఎటువంటి 10 సంవత్సరాలుగా వాళ్ళకి ఏం లేదు, ఎటువంటి చర్యలు తీసుకోవాలని డైరెక్ట్గా పబ్లిక్ కంప్లైంట్ అండి ఇది. మేము డైలీ తిరుగుతున్నాము, చేస్తున్నాము. ఇక్కడ అన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. బేసిక్స్ ప్రాబ్లం వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము నగరం మేరకు అనే కార్యక్రమంలో నాగరాజన్న ఆధ్వర్యంలో కర్నూలు నగర అధ్యక్షుడు అన్న ఆధ్వర్యంలో తిరగడం జరిగింది. పబ్లిక్ అన్నీ వివరించడం జరిగింది. వాస్తవాలన్నీ చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి టీజీ భరతన్నకు ఓటేసి పైన అధికారంలో టీడీపీ వస్తేనే మనకు డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ కానీ అలాంటిది కానీ ప్రతి ఇబ్బంది కానీ ప్లాన్గా జరుగుతుంది. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షకులు డాక్టర్ వెంకట రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నర్సింగ్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సపోజ్ క్రిస్మస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఉన్న ఓల్డ్ క్లినికల్ లెక్చరర్స్ గ్యాలరీలో నర్సింగ్ కమిటీ ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకట్రంగారెడ్డి, గౌరవ అతిథులుగా డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ, సిఎస్ఆర్ఎంఓ, గ్రేడ్ 1 నర్సింగ్ పర్యవేక్షక అధికారిని వెంకట తులసమ్మ, గ్రేడ్ నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయ్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శాంతిరాజ్ క్రిస్మస్ సందేశాన్ని వివరించారు. అలాగే యేసుక్రీస్తు యెరూషలేం నందు బెత్లెహేం గ్రామంలో జన్మించిన విషయాన్ని గుర్తు చేశారు. జ్ఞానులకు నక్షత్రం దిక్సూచిగా కనిపించటం ద్వారా యేసు పుట్టారని, ఈయనే లోక రక్షకుడని ఆయన వివరించారు. ప్రపంచంలో 75% మంది యేసుక్రీస్తును కొలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులు, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. సంబరాలు చేసుకోవడం చాలా సంతోషకరమైనది. ఇది చాలా మంచి శుభపరిమాణం. తర్వాత మనము ఏ మతంలో పుట్టాము, ఎక్కడ పుట్టాము అనేది మన ఛాయిస్ కాదు. ఎందుకంటే పుట్టిన తర్వాత ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా కూడా ఆ మతానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటి చెప్పే విధంగా మన ప్రవర్తన ఉండాలనేది నా అభిప్రాయం. అలాగే మన మతంలో ఇచ్చినటువంటి
సందేశాలు ఇవన్నీ కూడా మనం ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి ఇతర మతాల వారి పట్ల సోదర భావాన్ని, స్నేహభావాన్ని పెంపొందించుకొని అందరము కలిసిమెలిసి ఉంటేనే ఒక దేశం కానీ ఒక సంఘం కానీ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఎవరైతే మతంలో ఉన్నటువంటి మంచి గుణాలను పాటించకుండా, చాలా మతాల్లో మనం చూస్తున్నాము ఎక్స్ట్రీమిస్టులు, టెర్రరిస్టులు అవుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కానే కాదు. ఎందుకంటే ఏ మతం కూడా హింసను అనేది ఎవరు ప్రోత్సహించరు, వేరే వాళ్ళకి నష్టం చేయమని ఎవరు చెప్పడం లేదు. మేము కూడా అన్నీ కొన్ని చదువుతుంటామన్నమాట. ఎక్కడ కూడా అందరికి మంచి చేయాలా, స్నేహంగా ఉండాలా, అభినయంగా ఉండాలా, వివేకం ఉండాలా అని చెప్తున్నారు. కాబట్టి సో మీరందరూ కూడా ఇట్లా వేరే మతాల వాళ్ళను కూడా పిలుచుకొని ఇట్లా ఫంక్షన్ చేయడం చాలా మంచిది. తర్వాత సో ఈ సంబరాలన్నీ కూడా రాబోయే క్రిస్మస్ పండుగ 25వ తారీఖున మీరందరూ కూడా ఘనంగా జరుపుకొని మీరు మీ కుటుంబ సభ్యులు తర్వాత స్నేహితులతో బాగా చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మెరీ క్రిస్మస్. ఉద్యోగ ధర్మం, వృత్తి ధర్మం, మీ డ్యూటీస్ 100% బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరీ అందరికీ కోరుకుంటూ డ్యూటీస్ పట్ల ఎవరు ఈ క్రిస్మస్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చి చైర్మన్ ఇమ్మానియల్ శామ్యుల్ ప్రీటర్ అన్నారు. ఈ మేరకు సిఎస్ఐ హోలీ ట్రీట్ చర్చిలో జరిగిన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని శ్రీరామ్ నగర్లో ఉన్న సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చర్చ్ కమిటీ చైర్మన్ ఎమాన్యుయల్ శామ్యుల్ పీటర్, కార్యదర్శి సుదర్శన్ రావు తదితరులు పాల్గొన్నారు. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చిలో జరిగిన క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో శ్రీరామ్ నగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవ సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అందరూ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం చర్చ్ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తమ చర్చిలో క్యాండిల్ లైటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రిస్మస్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని వారు ఆకాంక్షించారు. యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ లోకంలోని పాపులను రక్షించడానికే యేసు ప్రభు అవతరించారని తెలిపారు. యేసు ప్రభు చూపిన దారిలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్, ఎస్ఆర్ నగర్, పాస్టేట్ 4, కర్నూలు సెక్రటరీ జి సుదర్శన్ రావు గారి తరపున మరి మా సంఘంలో ఈరోజు క్యాండిల్ లైటింగ్ సర్వీస్ జరపబడుతుంది. అందరూ పిల్లలు చాలా సంతోషంగా, ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సిటీ కేబుల్ వారు మా మధ్యకు రావడం చాలా సంతోషకరంగా ఉంది. సిటీ కేబుల్ ప్రేక్షకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటి దినమున సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ ఎస్ఆర్ నగర్లో ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీసు మేము నిర్వహిస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మానవాతారిగా పుట్టి మనందరినీ ఆయన శిలువ మరణములో తన మరణం ద్వారా తిరిగి లేచి మనల్ని వెలిగించి ఆయన పరలోకానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన మనల్ని వెలిగించిన విధానాన్ని బట్టి మనము కూడా లోకాన్ని వెలిగించాలని ఆయన మనకు ఒక వాక్య సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. కనుక ఈ క్యాండిల్ ఎలాగైతే తనను తాను వెలిగించుకుంటూ, తనను తాను దహించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తుందో, మనము కూడా అనేక త్యాగాలు చేస్తూ లోక కళ్యాణార్థం ఇతరులకు సహాయపడాలని ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. విష్ యూ మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సమయంలో ఈ సంఘమంతా కూడా మరి క్రొవ్వొత్తుల ఆరాధనను జరిగించుకుంటున్నది. దానికి కారణం ఏంటనగా, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగైన దేవుడు ఈ లోకానికి వెలుగుగా వచ్చి మానవులు తమ యొక్క పాప జీవితం వలన తమ యొక్క ఆత్మదీపాలను ఆర్పివేసుకొని ఉండగా ఆ ఆత్మదీపాలను వెలిగించడానికి ఆయనే వెలుగుగా ఈ లోకానికి వచ్చి వారి ఆత్మదీపాలను వెలిగించాడు. కనుక దానికి సాదృశ్యంగా ఈ యొక్క క్రొవ్వొత్తుల ఆరాధన సంఘమంతా కూడా జరిగించుకుంటుంది. ఆ యొక్క ఆరాధన అంతట్లో కూడా వీళ్ళందరూ కూడా సంతోష సమాధాన ఆనందములతో పాలు పొంది దైవ దీవెనలు, దైవ ఆశీస్సులు పొందుదురుగాక. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. తన స్థలంలో
పునర్నిర్మిస్తున్న సాయి సుబ్రహ్మణ్య ధ్యాన మందిర నిర్మాణం పనులను కొందరు ఆరోపణ నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు అడ్డుకోవటం సరికాదని ఆలయాన్ని నిర్మిస్తున్న టిఎస్ విజయ్ కుమార్ అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఏ క్యాంపు పరిధిలో ఉన్న చాణక్యపురి కాలనీలో ఆర్యవైశ్య సంఘం నాయకులు టిఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించిన సాయి సుబ్రహ్మణ్య ధ్యాన మందిర పునర్నిర్మాణ పనులకు నగరపాలక సంస్థ అధికారులు అడ్డంకులు కల్పించటం వివాదాస్పదంగా మారింది. టిఎస్ విజయ్ కుమార్ అందించిన వివరాల ప్రకారం గత 19 సంవత్సరాల క్రితంలోని చాణక్యపురి కాలనీలో తన స్థలంలోనే సాయి సుబ్రహ్మణ్య ధ్యాన మందిరాన్ని నిర్మించారు. అయితే ప్రస్తుతం ధ్యాన మందిరాన్ని పునర్నిర్మించేందుకు పనులను ప్రారంభించారు. కానీ ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది పార్కు స్థలాన్ని ఆక్రమించి ఆలయాన్ని నిర్మిస్తున్నారంటూ వివాదాస్పదం చేశారని తెలిపారు. వారి మాటలు విని నగరపాలక సంస్థ అధికారులు కూడా పునర్నిర్మాణానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీలను తొలగించారని ఆయన వివరించారు. కేవలం తాను టీడీపీ సానుభూతిపరుడనని అయినందువల్లే ఈ అడ్డంకులు సృష్టిస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా అధికారులు ఈ ప్రయత్నాలు మానుకుని ఆలయ నిర్మాణానికి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు నాగరాజు యాదవ్తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. సాయి సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞాన మందిరం అనేది ఇక్కడ 19 సంవత్సరాల కింద 2004లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. నాగమయ్యను తర్వాత బాబాను. ఇది నా సొంత స్థలము. యాక్చువల్గా నా సొంత స్థలం అని ఈ పొద్దు పార్కును ఆక్రమించినాడు అని ఆరోపిస్తున్న రామకృష్ణ చౌదరి ఉరఫ్ కృష్ణారెడ్డి, దామోదర్ రెడ్డి వాళ్ళు కూడా 2017లో ఆయన సొంత స్థలంలో ఆయన కట్టుకున్నాడని క్లియర్గా వాళ్ళు రాసిన సంతకాలు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు నేను తెలుగుదేశం సానుభూతిపరుడు అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఆ పార్క్ ఆక్యుపై చేయకపోయినా ఈ పూర్ణోద్ధరణ చేస్తున్నా. ఎందుకంటే ఇది అప్పుడు సీట్ రూపింగ్ ఉండేది, అదంతా పాడైపోయింది. మన 2009లో వరదల్లో కూడా మునిగిపోయి అంత పాడైపోయినందుకు సరే దేవాలయం కదా అనే ఉద్దేశంతో దేవాలయానికి అడ్డం చెప్తారా ఎవరైనా అనే ఉద్దేశం నేను ఈ టైంలో నేను స్టార్ట్ చేయడం జరిగింది. పూర్తి పాడైపోతున్నందుకు రేపు దత్త జయంతి ఉంది 26వ తేదీ, దానికి ఆ టయానికి పూర్తి చేద్దామనే ఉద్దేశంతో యాక్చువల్గా నేను ఈ దేవాలయం పునర్నిర్మాణం చేయాలని పాత గోడల మీదనే అందరూ చూడండి అన్ని పాత గోడలు ఉన్నాయి. పాత గోడల మీదనే మేము పిల్లర్స్ చేసి పక్కా బిల్డింగ్ కట్టాలని నా సొంత నిధులతో ఎవరిని నేను రూపాయి అడగడం లేదు. నా సొంత ఖర్చుతో ఇది దేవాలయం పునర్నిర్మాణం చేయాలా అనే ఉద్దేశంతో భక్తులందరికీ ఇది చేయాలా. అందరూ ప్రతి ఒక్క గురు పౌర్ణమికి దత్త జయంతికి మేము ఇక్కడ వ్రతం చేసి 800 మందికి అన్నదానం చేసేవాళ్ళము. రేపు 26వ తేదీ కూడా దత్త జయంతి ఉంది. ఆ రోజు కూడా నేను అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలాలా. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ 19 ఏళ్ళ నుంచి ఉందని. కానీ ఈ అధికారులకు తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న రాక్షస పాలనకు భయపడి ఎవరు నోరు ఇప్పడం లేదు, ఎవరు ముందుకు రావడం లేదు. అందులో నేను ఎవరిని అడగలేదు. కానీ దేవుడే చూసుకుంటాడని ఇన్నాళ్ళు నేను ఏం మాట్లాడలేదు. దేవుడు చూసుకుంటాడు అనుకుంటే ఈ లోపల ఈరోజు ఈ కడ్డీలు కోసుకొని పోయినారు. మొన్న 15వ తేదీ దౌర్జన్యంగా వచ్చి ఏమయ్యా ఇది నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదంటే కూడా ఈ మాట్లాడకుండా చేసినారు. పోయి కమిషనర్ చెప్పుకోపో మాకు తెలియదని చెప్పేసి ఆయన ఏసీపీ రంగస్వామి వాళ్ళ మిగతా అధికారులు సిబ్బంది వచ్చి పోలీస్ ఎస్కార్ట్తో తీసుకొచ్చి ఈ పిల్లర్స్ చేసినటువన్నీ కట్ చేసుకొని తీసుకొని పోయినారు. దయచేసి నేను చేతులు ఎత్తి మొక్కుతున్నాను. నేను తెలుగుదేశం సానుభూతి పరుడనే కావచ్చు, కాకపోతే ఇది దేవాలయం. శ్రీ సాయి సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఆరాధ్యంగా కొలిచే సాయిబాబా, తర్వాత ఇక్కడ నాగమయ్య. ఈ దేవుళ్ళ జోలి వచ్చి బాగుపడినోడు ఎవడు లేడు. మీరందరూ చూసినారు. ఇంతకుముందు కూడా పాత సీఎం కథ అందరి కథ తెలిసిపోయింది, మీకు అందరికీ తెలిసినది. ఏ బొద్దైనా ఈ బాధపడతారు. కానీ నేను ఈ బొద్దు ఎందుకు మీటింగ్ పెట్టాల్సిందంటే నేను మొన్న వచ్చినందుకు ఈ దేవాలయాలు కదిలియలేదు. రేపొద్దున ఈ దేవాలయాలు కూడా ఏ అర్ధరాత్రి తీసేసి కాదు ఇక్కడ దేవాలయమే లేదని చెప్పే సాహసం చేస్తారు, చెప్పే మోసం చేస్తారు అనే ఉద్దేశంతో నేను తెలియపరుస్తున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కేజే రెడ్డి తెలిపారు. ఈ మేరకు తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఖేలో ఇండియా విమెన్ రగ్బీ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర శివార్లలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న అండర్-18 ఖేలో ఇండియా ఉమెన్ లీగ్ పోటీల కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కేజే రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రగ్బీ పోటీల నిర్వహణకు తమ పాఠశాల మైదానాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. ఖేలో ఇండియా రగ్బీ పోటీలను తమ పాఠశాలకు కేటాయించినందుకు, సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. పోటీల్లో 12 జట్లు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందిన రెడ్డికి క్రీడలు కర్నూలు జిల్లాలో అభివృద్ధి చేస్తున్న ఆ క్రీడా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు అభినందించారు. భవిష్యత్తులో ఈ క్రీడాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. తమ ఢిల్లీ ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఇలాంటి పోటీలను తమ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి జస్మిన్, ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, స్పోర్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి పరిశీలకులుగా వచ్చిన జ్యోతి పంచలి, చంద్రశేఖర్, కార్తికేయన్, రగ్బీ ఇండియా నుంచి వికాస్, అమిత్ నోయల్ మ్యాచెస్, జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రెస్పెక్టెడ్ చైర్మన్ సార్ Mr. K. Janardhan Reddy, Chairman, KJR Educational Society, all the dignitaries sitting here. Looking at all these beautiful ladies sitting in front of me, it's a lighted moment for me. Thank you so much, girls, for making this day happen in our campus. Not taking much of your time, I just wanted to say the 3 rules what I follow for myself is do not, cheat anyone financially, respect everyone as an individual, and be the way you are. Never change yourself for someone pleasing them, or which is not necessary for you all to be a personality which you are not. So this is what I feel that one individual should always believe within. And all my girls sitting in front, all the best for the day and have a great start. ఖేలో ఇండియా రగ్బీ గేమ్ మన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగడం చాలా సంతోషకరమైన విషయము. మీ అందరు కూడా ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు, చాలా స్ట్రాంగ్గా కనపడుతున్నారు. నిన్న కూడా ఫస్ట్ డే ఒక ప్రోగ్రామ్ జరిగింది, మీ అందరికి తెలుసు, అండర్ 14 చాలా బ్రహ్మాండంగా ఆడినారు. నిన్న సాయంత్రం దాకా ప్రైజులు కూడా ఓర్వకల్లు టీంకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది, అలాగే దిన్నదేవరపాడుకు సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది, అలాగే ఆళ్లగడ్డ టీంకు థర్డ్ ప్రైజ్ రావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఉమెన్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా అవసరం ఈ రోజుల్లో. మీరందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ మీకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ ఇంపార్టెన్స్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలా. మన కర్నూలు నుంచి మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఈ గ్రౌండ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చి. నా డిజైర్ ఒకటే, మన కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్కి ఆడాలా, అట్లాగే నేషనల్స్కి ఆడాలా. రామాంజనేయులు గారు నిన్న చెప్తా ఉన్నారు 2029కు ఈ గేమ్ని ఒలింపిక్స్లో కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. మీరెవరన్నా ఇక్కడి నుంచి మన టీం వెళ్ళి అక్కడ ఆడగలిగితే ఫస్ట్ సంతోషించే వాళ్ళలో నేను ఒకరిని. కాబట్టి మీరందరూ బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయండి, గేమ్గానే ఆడండి. ఎందుకంటే గేమ్లో మీ అందరికీ తెలుసు, ఒక్కరమే గెలుస్తాము. ఓడిపోయినామని చెప్పేసి ఏమాత్రం కూడా చింత చేయకుండా మీరు ప్రత్యర్థిని ఎలా ఎదుర్కొన్నారనేది చాలా ఇంపార్టెంట్. నిన్న కూడా చూసాము, అదేవిధంగా రేపు కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతాయి. వీలైతే మీరు అందరూ వచ్చి కూడా చూడండి రేపు, ఎందుకంటే మొత్తం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి రేపు సాధ్యమైనంత వరకు వచ్చి ఆ గేమ్ను కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.